గురుగారు నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి సాధారణంగా ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. అలానే ప్రతి పౌర్ణిమకి అమావాస్యకి కూడా ఒక ప్రత్యేకత ఉంటుందని మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇప్పుడు వచ్చే మాఘ అమావాస్యకి ఏమైనా ప్రత్యేకత ఉందా గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. ఇప్పుడు మామూలుగా ప్రతి అమావాస్యకు కూడా అమావాస్యనే ప్రాధాన్యతే. అమావాస్యలలో కూడా ఏ రోజు అమావాస్య వస్తే మేలు అనేటువంటివి కొన్నిటికి ఉన్నాయి. కొన్ని పరిహారాలు చేసుకోవటానికి మానవ జీవితానికి జాతకాల ప్రకారముగా కొన్ని చేసుకోవడానికి ఉన్నాయి. పరిహారాలు చేసుకోవడానికి ఏవైతే కొన్ని ఉన్నాయో కొన్ని క్షుద్ర పూజలు చేయడానికి కూడా వినియోగిస్తున్నారు కొన్ని. ఓకే, ఇవి ఎందుకు? అది గొప్పది కాబట్టి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ప్రతి మాసము గొప్పదే మనకు. దీంట్లో కొన్ని మనం మాసాలు ఏం పెట్టుకుంటామంటే శ్రీకృష్ణ భగవానుడు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు. మాసములలో మార్గశిర మాసము నేనే అన్నాడు ఆయన. మరి మార్గశిర మాసము నేనే అని ఆయన అన్నప్పుడు మనము కార్తీక మాసములో పరమేశ్వరునికి దీపాలకు చాలా ప్రసిద్ధి. అవును, కార్తీక మాసము కార్తీక దీపం అనేటువంటి పదమే ఉంది. మాఘ స్నానం అనేటువంటిది ఉన్నది. చూడండి, మాఘమాసానికి స్నానము గొప్పది. కార్తీక మాసంలో కార్తీక స్నానాలు చేస్తారు. మనం ఏ పూజ చేసినా స్నానం చేయకుండా చేయం. అవును, కానీ ప్రత్యేకతలు ఏం చెప్పినారు అంటే శాస్త్రాలలో మాఘమాసము మాఘ స్నానాలు అన్నాడు. స్నానాలు చాలా పుణ్యప్రదమైనటువంటివి. స్నానం చేసిన తర్వాత ఎలాగో దేవుడికి వెళతాము, చేసుకుంటాము, జరుగుతాయి, అవన్నీ పూజలు చేసుకుంటాం. కానీ స్నానము గొప్పది అన్నాడు, మాఘ స్నానం. అందుకే మాఘ స్నానాలు చేస్తున్నాము అనేటువంటివి వస్తాయి పదాలు. ఇప్పుడు కార్తీకం, మార్గశిరము శ్రీకృష్ణుడికి సంబంధించింది, విష్ణు పరంపరమైనది. పుష్యము వస్తుంది మధ్యలో. పుష్యం అయిపోతూనే మాఘం వస్తుంది. మధ్యలో కాస్త ప్రజలకు కూడా కొంచెం సరేలే అనుకొని వదిలిపెట్టడం జరుగుతుంటుంది. అప్పుడప్పుడు అవుతూనే మళ్ళీ మాఘం వస్తుంది. మాఘమాసములో మాఘ స్నానాలు గొప్పవి. ఇవన్నీ మామూలుగా దేవాలయాలకు వెళతాము. అమావాస్యలు రావటంలో ఏమిటి అంటే మంగళవారం అమావాస్య వచ్చినా, సోమవతి అమావాస్య అని వస్తే ఏమిటి అనేటువంటిది ఎలా అయితే ఉన్నదో, ఆదివారము అమావాస్య అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. అందున మాఘమాసం అని. అసలు ఏమిటి మాఘమాసము? ఆదివారం అమావాస్య రావటంలో ఏమిటి అంటే వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వ్యాపారాలు మంచిగా నడవాలి అంటే ఏం చేసుకోవాలి అని నరదృష్టి అనేటువంటిది సమాజంలో చాలా ఉంటుంది. సహజం, అది సర్వసాధారణం. ఒకరినొకరు చూసుకోవటము, ఒకరి ఎదుగుదలను ఒకరు చూడటము, మన కళ్ళ ముందే మొన్ననే వచ్చి వీళ్ళు గొప్పవాళ్ళు అయినారే అనేటువంటిది వాళ్ళు వేరే విధంగా అనుకోకపోయినా, అరే మనం ఇన్నాళ్ళు ఉండి మనము కాలేకపోతేమే అనేటువంటి బాధ ఎవరిని చూసి వచ్చింది? ఎదిగిన వాడిని చూసే కదా వచ్చింది. అది అనుకున్నా కూడా అది వాడికి ఎదుగునాడు అనేటువంటి భావన కలిగినట్టే కదా. అంతే కదమ్మా. ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉంటాను అని ఏదైనా వాసన పీల్చినా తిన్నట్టే అని చెబుతున్నాం. వాసన పీల్చరాదు. ఇంకా ఏకాదశి రోజు, ఈరోజు ఏకాదశి అంటే పూర్వము ఇంట్లో పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు. ఈరోజు ఇంట్లో ఏం చేయరాయా అని బయటికి పోయేవాళ్ళు. వాళ్ళు ఆ పొయ్యి వెలిగించి వేరే వాళ్ళు చేస్తున్నారు, వేరే వాళ్ళకి చేసి పెడుతున్నారు అంటే వాసన వస్తుందిగా. వాసన వస్తే తిన్నట్టే కదా. అందుకని పొయ్యి వెలిగించేవాళ్ళు కాదు ఏకాదశి అంటే. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. అందుకని ఆదివారం అమావాస్య అనేటప్పటికీ ఏమవుతుంది అంటే కొంతమంది జాతకులు పుట్టుకలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చాలామంది
నా దగ్గరికి జాతకానికని వస్తూ మావాడు ఇలా పుట్టానండి, కొంచెం ఏమీ అర్థం కావటం లేదు, లేదా మాటలు రాలేదు, లేదా వాడికి ఏం చేసుకోవాలనో తెలియకుండా ఉంది అనేటువంటిది, ఎక్కడైనా దాటుడు అది జరిగితే ఇబ్బంది కలిగినటువంటి వాళ్లకు, వ్యాపారాలు ఎలా చేసుకుంటే మేలు అనేటువంటి దానికి ఉండేటువంటి వాళ్లకు, తర్వాత ఈ కర్మ ఫలితాలలో కొన్ని జ్యోతిషపరంగా జాతకపరంగా కొన్ని ఇబ్బందులుంటే తొలగించుకోవటానికి, ఇంతేకాకుండా భూముల యొక్క తకరారులు అవి ఉంటాయి. అన్నదమ్ముల మధ్య భూమి పరిష్కారాలు కానీ లేదా ఇంకేదన్నా కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. కొంచెం భూ క్రయ విక్రయాలలో వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల కానీ ఇలాంటివి మామూలుగా ఇవన్నిటికీ కూడా ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి, అనేక రకాలు ఉన్నాయి. మాకు గృహంలో బాగలేదండి ఉన్నట్టుండి అంటే, ఉన్నట్టుండి ఇన్నాళ్ళు ఉండేటువంటి ఇంట్లో ఎందుకు బాగుండదు అంటే, మనం ఎక్కడికైనా పోకూడని చోటికి పోయి అలాగే ఇంటికి వచ్చి ఉంటాము కాబట్టి ఇంట్లోకి లోపలికి వెళితే తప్ప స్నానం చేసే అవకాశము ఉండదు కాబట్టి ఏముందిలే అనుకొని ఏదో జరుగుతూ ఉంటాయి. కొన్ని తెలియక సమాజంలో ఎంతోమంది మనము మామూలుగా ఇదవుతుంటాము కాబట్టి ఇలాంటి వాటి కోసము ఈ అమావాస్య, ఆదివారము అమావాస్య అనేటువంటిది చాలా పనిచేస్తుంది. ఆనాడు చేసుకోవాల్సినటువంటివి గనక వాళ్లకు జాతకాల రీత్యా అనుకూలముగా, ఎవరికి ఏది బాగలేకపోయినా, ముఖ్యంగా అనారోగ్య పరిస్థితులు ఎక్కువగా ఉండి ఇబ్బందులు పడుతూ ఉండేటువంటి వాళ్లకు, ఎందుకు ఈ మాట ముఖ్యంగా అని నేను నొక్కి ఒక్కానిస్తున్నాను అంటే, ఆరోగ్యం భాస్కరాది చేతన్నాడు. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహము ఉండేటువంటి రోజు ఆదివారము రోజు. ఆ ఆదివారము రోజు అమావాస్య రావటం, అమావాస్యతో కూడినటువంటి ఆదివారము రోజు గనక మనము ఆ పరిహారాలు చేసుకున్నాము అంటే తప్పకుండా ఆరోగ్యవంతులుగా ఉండటానికి మేలు జరుగుతుంది. ఇవన్నీ కూడా అందువలన అమావాస్యలు మామూలుగా వస్తూ ఉంటాయి. ఈ ఎక్కువ శాతము ఆదివారము అమావాస్యలు వచ్చేటువంటివి ఇవి. ఇక సోమవారము అమావాస్య వస్తే ఏమిటి అని మనం అడగవచ్చును. అంటే సోమవారము చంద్రుడికి ప్రతీక. అంటే కొన్ని కావాలి, ఇష్టకార్యాలు మనకు నెరవేరాలి అనేటువంటి దానికి ఆ అమావాస్య పనికొస్తుంది. చంద్రుడి యొక్క అనుగ్రహం అంటే ప్రసన్నత, మనస్సు స్థిమితము కోసము, మన మనస్సు మనము కంట్రోల్లో ఉండడము కోసము. చూడండి, ఇప్పుడు యజమానుల వల్ల ఇంగోరు వల్ల మనస్సు కొంచెం ఇబ్బందిగా ఉంది అంటేను, భార్యాభర్తల యొక్క మనస్సుకు ఇద్దరు ఏకకాలముగా అనుకూలముగా ఉండటానికి కావాల్సినటువంటివి ఇలాంటివి సోమవతి అమావాస్య. అందుకే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఏమిటి? పార్వతీ పరమేశ్వరుడు అని అంటున్నాం మనం. ఆది దంపతులు ముఖ్యంగా మొదట్లో వాళ్ళ యొక్క అన్యోన్యత ఎలా ఉంటుందో అలా ఉండటానికి కావాల్సినటువంటి చేసుకోవడానికి సోమవతి అమావాస్య పనికొస్తుంది. అలా ఒక్కొక్క అమావాస్య ఒక్కొక్క దానికి ఉన్నది ప్రామాణికం. అందువల్ల ఈ అమావాస్య చాలా వరకు అనేక రంగాల వాళ్లకు వ్యాపారపరంగాను, ఏదైనా దుష్టశక్తులు అవి ఉండేటువంటివి పోగొట్టుకోవడానికి గాను, లేదా ఎక్కడికన్నా వెళ్ళి మనము దాటుడు వ్యవహారం ఏదన్నా చేసుకుని ఇబ్బందులు పడుతుంటే అనారోగ్య పరిస్థితులు ఉండేటువంటి వాళ్లకును ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది చాలా ముఖ్యమైనటువంటి ఈ అమావాస్య ఇంటికి నరదృష్టికి కానీ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ పోగొట్టుకోవడానికి ఈ అమావాస్య చాలా ఉపయోగపడుతుంది తల్లి ఆదివారం రోజు. అయితే గురుగారు, ఈ రోజు చేయాల్సిన దానాలు కానీ లేకపోతే ఏమైనా ఉంటాయా, లేకపోతే అవి వాళ్ళ జాతకాన్ని బట్టి ఉంటాయా? ఏదైనా ఎవరి జాతకాన్ని బట్టి, అందరికీ ఒకటే మాత్రం ఉండదు. ఏ రోగానికి ఆ మందు ఉంటుంది, సహజం కదా. అందరూ ఒకటే లగ్నంలో పుట్టుండరు కదా. ఇప్పుడు ఏముంటుందంటే అమ్మా, మనము భూ తకరారు అనుకుందాము. భూమి తకరారు అంటే అందరికీ భూముల వల్ల ఒకటే తకరారే ఉండదు, అనేక రకాలుగా ఉంటాయి. దాంట్లో వాళ్ళ జాతకము చూసి పరిపూర్ణముగా మీకు ఇగో ఇది అనేటువంటిది పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది వాళ్ళకి.
సో జనరల్గా ఎవరి జాతకాన్ని వాళ్ళు బట్టి ఏదన్నా గురుగారు చెప్పినట్టు ఏమన్నా దోషాలు ఉంటే కనుక మీ జాతకాన్ని బట్టి నివృత్తి చేసుకొని ఆ దోషాలు పోగొట్టుకోవడానికి ఈ అమావాస్య బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అంతే తల్లి. ధన్యవాదాలు గురువు. జయోస్తు.